గుమ్మడితెల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15,000 రైతు బంధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతాంగానికి ప్రభుత్వం అన్యాయం చేస్తుందని నిరసిస్తూ మంగళవారం గుమ్మడితెల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించామన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను అనేక ఇబ్బందులకు గురి చేయడమే కాక పథకాలను సైతం కోతలు విధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతులందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి మండల తహసీల్దార్ గంగా భవానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిమ్మల గోవర్ధన్ రెడ్డి, ఉద్యమ నేత మంద భాస్కర్ రెడ్డి, మల్లేష్ గౌడ్, మంగయ్య, నక్క వెంకటేష్ గౌడ్, చిమ్మల నరసింహారెడ్డి, అభిశెట్టి రాజశేఖర్, తుపాకుల రాజు, సంగం శేఖర్ గౌడ్, మేడిపల్లి మురళి, ఆలెటి శ్రీనివాసరెడ్డి, పొన్నబోయిన వేణు, వాసుదేవరెడ్డి, ఆకుల సత్యనారాయణ, వెంకట్రామరెడ్డి, మేడిపల్లి మురళి, దోమడు శంకర్, మొగలయ్య, దాసరి ఆంజనేయులు, వడ్డే గోపాల్, మురళి, ప్రకాష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన ఉన్నాను చెప్పిన అధికారులను అందరికి మెసేజ్ పంపి వచ్చినందుకు గ్రామ అధ్యక్షులకు, ముఖ్య నాయకులకు, తాజా మాజీ సర్పంచులకు అందరికీ, అలాగే పత్రికా మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అబద్ధాల ప్రభుత్వం. చెప్పింది 420, అది కూడా 420. వాళ్ళే చెప్పారు దొంగ ప్రభుత్వం అని, దొంగ హామీలు ఇస్తున్నాం అనేది. కానీ ప్రజలు దాన్ని విశ్వసించరు ఆయన చెప్పిన మాటలను. అరే ఇంతకుముందు గత 50 సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి కాంగ్రెసే పాలన చేసింది ఉమ్మడి రాష్ట్రం కానీ, ముఖ్యంగా భారతదేశాన్ని కానీ. ఏనాడు కూడా రైతు గురించి ఆలోచించలే. కేసీఆర్ గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఒక తెలంగాణ ముద్దు బిడ్డగా, నా తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎంత ఇబ్బంది పడుతున్నాం, ఉన్న నిధులు కానీ, ఏ కార్యక్రమాలు కానీ, పదవులు కానీ అక్కడ ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తుర్రు. మనం రాజకీయం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం, ఒకరి చేతి కింద పనిచేస్తున్నాం. ఏ పార్టీలో పనిచేసినా ఇది కాదు, మన తెలంగాణ మనకు కావాలి. అయితేనే మన రైతులకు కానీ, ప్రజలకు కానీ మనం ఏమైనా చేయగలుగుతాం. తెలివి ఉన్న బిడ్డ, ఆలోచించిన బిడ్డ అంటే మన కేసీఆర్ గారు. నిజంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం తర్వాత ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిండు. నేను నా ప్రజలకు చేయాలి, నా ప్రాంతానికి చేయాలి అంటే నా ప్రాంతం వేరు పడాలి, నాకు రాష్ట్రం కావాలి. అన్ని యాస, గోస, భాష, రైతుల గురించి తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఆయన 2001లో ఉద్యమం స్టార్ట్ చేస్తే ఒక్కళ్ళిద్దరితోని స్టార్ట్ చేసిన ఉద్యమం ఈరోజు ఒక తెలంగాణ గడ్డ. తెలంగాణ మనం ఎక్కడ పోయినా మీది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. అది తెచ్చింది ఎవరంటే కేసీఆర్ గారిని గర్వంగా చెప్పుకునే మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క విషయంలో కూడా తెలంగాణ గురించి 14 సంవత్సరాలు సుదీర్ఘ ఉద్యమం చేసి ఒక తెలంగాణ సాధించిండు. మూర్ఖులు మాట్లాడతారు 2 సీట్లు ఉన్న తెలంగాణ ఇచ్చిందంటే పులి సింహమే. ఒక్కడున్నా కూడా మన పార్లమెంట్లో కూర్చొని 16 మంది పార్టీలను ఏకం చేసి తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్. ఇస్తాను కానీ ఇలా ఏం చేస్తున్నావు? ఎవరికి ఇచ్చినావు పింఛని? ఏమైతుంది ప్రభుత్వం? ఏమైనా ఆలోచన ఉన్నదా? ఇలా ఇల్లు హైదరాబాద్లో హైడ్రా అని తెచ్చి ఇలా ప్రజలందరినీ భయోపాతం చేస్తా ఉన్నాం. ఈ హైడ్రా ఇంత పీనియాలా? హైడ్రా తెచ్చి ఎవడన్నా కూలికాయకులు తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే మన ఇల్లు కూలగొట్టినావు. ఇలా ప్రెగ్నెంట్ ఉండి ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ మెడలు పట్టి దొబ్బేసినావు. ఇలా ఏం చేస్తున్నావు కానీ ప్రభుత్వం? ఒక ఇల్లు కట్టింది లేదు కానీ ఇల్లు కూలుస్తానికి వచ్చినావు. ఇలా ఒక పింఛన్ ఇచ్చింది లేదు కానీ ఇలా ఉన్న పింఛన్ తీసేస్తావు. ఇలా ఇంటిని సర్వే చేస్తున్నావు. బంగ్లు ఉన్న వాళ్ళకు, కారు ఉన్న వాళ్ళకు పింఛన్ ఇయ్యాడట, రేషన్ కార్డు ఇయ్యాడట. అంటే ఈ ప్రభుత్వం ఏమైతుంది? కేసీఆర్ ఏం చేసిండు? తెలంగాణ తెచ్చుకొని మా తెలంగాణ ప్రజలంతా ధనికులు కావాలని చెప్పి అందరికీ రైతు బిడ్డలకు రుణమాఫీ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, ఇలా బీసీ బంధు ఇచ్చిండు. ఇలా ఒక పెద్ద కొడుకుగా, ఒక తండ్రిగా తయారైంది కేసీఆర్. నువ్వు ఏం చేసినావు? అయ్యాలా ఒక గ్రామాలలో సంవత్సరం అవుతుంది ఎలక్షన్ పెట్టలేదు.
ఇప్పటికే ఒక గ్రామంలో మా మండలంలో ₹1 ఇచ్చిన నీకు పాపన పోలేదు. ఎవరికైనా ₹1 ఇచ్చినావానే? సంవత్సరం నుంచి ఇలా ట్యాక్సీలు కడతా ఉన్నాం, మా ట్యాక్సీల పైసలు మాకు వస్తలేవు. ఇలా దీన్ని తీసుకుపోయి మున్సిపల్ జరిపినావు. కానీ నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రజలు తిరగబడతారు ఇప్పటి నుంచి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా 15,000 ఇస్తున్నారు, మాట తప్పకుండా 12,000 అంటున్నావు. 12,000 కాదు, నువ్వు 15,000 ఇచ్చేదాకా నువ్వు ఏదైతే 6 గ్యారెంటీలు చెప్పినావో నీ మెడలు వచ్చి మీ పబ్లిక్ ఇస్తామని చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాం. ప్రజలారా, మీరు ఏమంటున్నారు? వరి పంటలకే 2 పంటలు ఇస్తాడట, శల్కలు ఉన్నాయి మన దగ్గర, ఒకటే పంట ఇస్తాడట. అంటే ఏమనుకుంటున్నావా నువ్వు? బంగ్లా ఉన్నోనికి ఇల్లు సర్వే ఎందుకు చేసింది తెలుసా? బంగ్లా ఉన్నది, 4 ఎకరాల భూమి ఉన్నది, 10 ఎకరాల భూమి ఉన్నోనికి బంగ్లా ఉన్నోనికి రైతు బంధు రాదు, రైతు బీమా రాదు, రేషన్ కార్డు రాదు.